ఒక పాడుపడ్డ ఇంట్లో ఒక దయ్యం ఉండేది. ఆ దయ్యం ఎప్పుడూ ఒంటరిగా ఉండేది. అది ఒక్కటే అటు ఇటు రాత్రి నిద్రపోకుండా తిరుగుతూ ఉండేది. ఆ దయ్యం ఒక్కతే, దానికి ఎవరూ లేరన్న బాధతో ఒకటే ఏడుస్తూ ఉంటుంది కూర్చొని. నాకంటూ ఎవరూ లేరు, అందరికీ అందరూ ఉన్నారు అని దయ్యం ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. అలా దయ్యం ఏడుపు ఆపేసి అది లేచి నడుచుకుంటూ ఒక అడవిలో పోతూ ఉంటుంది. అలా పోతూ ఉండగా ఆ దయ్యానికి దగ్గరలో ఒక ఊరు కనిపిస్తుంది. ఆ ఊరిలో ఎవరున్నారా, నేను ఇలా ఒంటరిగా ఎవ్వరూ లేక బాధపడుతుంటే అందరూ నిద్రపోతారా అని ఆ దయ్యం అక్కడికి వెళ్ళి ఏడవాలని నిర్ణయించుకొని వెళ్తుంది. అక్కడ ఒక చోట చిట్టి గొర్రె, గుంటనక్క రెండూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఇలా ఈరోజు చాలా పని చేసేసాం, మనము హాయిగా నిద్రపోవాలి, ఎవ్వరి పీకిలాట లేకుండా. అవును, నేను కూడా నిద్రపోవాలి బాగా అని గుంటనక్క కూడా చెప్తుంది. అలా చిట్టి గొర్రె, గుంటనక్క రెండూ ఇవాళ ప్రశాంతంగా నిద్రపోవాలి అని ఆలోచిస్తూ అనుకుంటూ ఉంటాయి. దయ్యం మాత్రం వారి ఊరి వైపు, వారి ఇంటి వైపే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సరిగ్గా దయ్యం నడుచుకుంటూ ఎక్కడైతే ఆ చిట్టి గొర్రె, గుంటనక్క ఇల్లుంటున్నాయో సరిగ్గా ఆ ఇంటి ముందుకు వచ్చి కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది. ఇంకా అని గట్టిగా దయ్యం ఏడుస్తూ ఉంటుంది. దయ్యం ఎంత గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అని అంటే అక్కడ ఉండేవాళ్ళంతా ఉలిక్కిపడి నిద్రలు లేసేంతలా ఏడుస్తుంది. ఆ చిట్టి గొర్రె, గుంటనక్క నిద్రలేసి, అయ్యో ఏమిటిది, ఎవరిలా ఏడుస్తున్నారు, మనం హాయిగా నిద్రపోదాము అని అనుకున్నాము, ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉన్నారు, మన నిద్రంతా భంగం అయిపోయింది అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఆ దయ్యం చాలాసేపు ఏడిచి తిరిగి దాని ఇంటికి వెళ్ళిపోతుంది. అలా తిరిగి దాని ఇంటికి వెళ్ళిపోయిన దయ్యం మరుసటి రోజు మళ్ళీ అదే స్థలానికి వచ్చి కూర్చొని ఏడవాలి అని నిర్ణయించుకుంటుంది. అలా మరుసటి రోజు కూడా మళ్ళీ అదే స్థలానికి వచ్చి ఆ దయ్యం కూర్చొని ఏడవడం మొదలు పెడుతుంది. ఆ దయ్యం నిన్న ఏ ప్లేస్లో అయితే కూర్చొని ఏడ్చిందో అదే ప్లేస్లో కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. దెబ్బకి చిట్టి గొర్రె, గుంటనక్క మళ్ళీ లేచి కూర్చుంటాయి. ఎవరు ఏడుస్తున్నారో బయట, మనం ముందుగా బయటికి వెళ్ళి చూద్దాం, అసలు ఎవరు ఏడుస్తున్నారో తెలుస్తుంది అనుకుంటాయి. అలా అవి రెండు వెళ్ళి చూడాలి అని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒకవేళ దయ్యమేమో అని చిట్టి గొర్రె అంటుంది. దాంతో గుంటనక్క, దయ్యం అయితే ఏమిటి, గట్టిగా ఏడవచ్చా, మనం ముందుగా వెళ్ళి చూద్దాం భయపడకుండా అని వెళ్ళి చూస్తే నిజంగానే ఆ ఇంటి ముందు ఒక దయ్యం కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుస్తున్న దయ్యం దగ్గరికి ఈ చిట్టి గొర్రె, గుంటనక్క రెండు దాని దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతాయి. ఇదిగో దయ్యం, అసలు నువ్వెవరో మాకు తెలియదు, నిన్న కూడా వచ్చి ఇలాగే ఏడ్చావు, ఈరోజు కూడా వచ్చి గట్టిగా ఏడుస్తున్నావు, నువ్వు ఏడవడం వల్ల మేము సరిగ్గా నిద్రపోలేకపోతున్నాము, నీకు అంతగా ఏడవాలి అనిపిస్తే ఉదయం ఎక్కడన్నా అడవిలో అటు పక్క కూర్చొని ఏడవచ్చు కదా, ఇలా మా నిద్రను ఎందుకు పాడు చేస్తున్నావు అని దయ్యంతో ఇద్దరు గట్టిగా మాట్లాడతారు. దానికి దయ్యం తన ఒంటరితనం గురించి చెప్తుంది. తన ఒంటరితనం బాధను విన్న చిట్టి గొర్రె, గుంటనక్క బాగా అర్థం చేసుకొని ఈ రోజు నుండి నువ్వు కూడా మాతో పాటు వచ్చి మా ఇంట్లోనే ఉండు అని సలహా ఇస్తాయి. దాంతో సంతోషపడిన దయ్యం, అయితే మా ఇంటికి వెళ్ళి నా వస్తువులన్నీ తెచ్చుకుంటాను, నేను మీతోనే ఉంటాను ఇంకా సంతోషంగా అని చెప్తుంది.